అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు గుర్రం రాముడు. నేను కడప నగరంలో క్లాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. మా క్లాబ్ డ్రైవర్లు మరియు లోడ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకున్న డిమాండ్స్ ఏంటంటే ఒకటే, మేము గత 10 రోజుల నుంచి టన్నేజ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. మధ్యాహ్నం 3 అయినా కూడా టన్నేజ్ లేదని చెప్పి బండికి పంపిస్తున్నారు ఈ కేమ్స్ వాళ్ళు అధికారులు. చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు, లోడర్లు. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ టన్నేజ్ పూర్తిగా తీసేయాలా. మేమంటున్నామంటే డోర్ టు డోర్ మాత్రం తిరగడానికి క్లాబ్ వెహికల్ ఉంది. మేము డోర్ టు డోర్ క్లాబ్ తిరిగినా కూడా ఇంకా టన్నేజ్ రాకపోయినా కూడా మా ఇంటికి పంపుతారు ఈ కేమ్స్ అధికారులు. కాబట్టి వెంటనే మాకు ఈ డిమాండ్ తీసేసి ఓన్లీ డోర్ టు డోర్ తిరగడానికి మాకు అనుమతి ఉంది. కాబట్టి మేము ఆ పని మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ కేమ్స్ అధికారులకు అధికారులకు మేము తెలియజేస్తున్నాం. నా పేరు మైనుద్దీన్. క్లాబ్ డ్రైవర్గా ఒక 3 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. ఇక్కడ డ్రైవర్స్ అందరూ ఇక్కడ సమస్య మెయిన్ వచ్చేసి ఏజెన్సీ కార్పొరేషన్ మీద చెప్తుంది, కార్పొరేషన్ ఏజెన్సీ మీద చెప్తుంది. 750 కేజీలు టన్నేజ్ తీసుకురావాలని 2 టన్నులు 3 ట్రిప్పులుగా 2 టన్నులు కసువు తీసుకురావాలా ఒక క్లాబ్ ఆటో అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ట్రిప్పుకు 750 కేజీలు తీసుకురామని మాకు ప్రెజర్ చాలా చేస్తున్నారు. వెహికల్ ఒక్క రవ్వ తక్కువ ఉన్నా కానీ వెనక్కి పంపించడం జరుగుతుంది. వెయిటేజ్ వచ్చేసి వెహికల్లో వెయిట్ వేసిన తర్వాత మాకు అర్థం కావడం లేదు. వెయిట్ ఎంత ఉంటుంది ఎంత ఉండదో మనకు అక్కడ కాటా పైన వెళ్ళిన తర్వాతే తెలుస్తుందినా. కాబట్టి మేము ఇక్కడ వెయిట్ చూసేటప్పుడు వెహికల్ ఫుల్ అయిన తర్వాత ఈ నుంచి వెళ్ళడం జరుగుతుంది. 5-6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ మాకు కాటా మీద వెహికల్ పెట్టిన తర్వాత వెయిట్ ఉండడం లేదు సరిగా. దాని తర్వాత వెహికల్ని వెయిట్ తక్కువ ఉంది అని వెనక్కి పంపిస్తారు. మళ్ళీ వెయిట్ వేసుకురండి అని. వెయిట్ వేసుకొని రావాలంటే మళ్ళీ 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు మళ్ళీ వార్డులోకి వచ్చి మళ్ళీ వెయిట్ తీసుకొని పోవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందరు డ్రైవర్స్ చాలా ఇబ్బందిగా పడుతున్నారు. 3 గంటలు 2 గంటలు పొద్దున్న టిఫిన్ కూడా చేయకుండా ఈ ట్రిప్పులు అయిపోయేంత వరకు మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా డ్రైవర్స్ అందరి డిమాండ్ ఏమంటే, ముఖ్యమైన డిమాండ్ 750 కేజీలు ట్రిప్పుకు మేము తేలేము. వర్కర్స్ కూడా మా బండిలో చేసే వర్కర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున్న పూట టిఫిన్ చేయడం లేదు. మధ్యాహ్నం లంచ్ 3-3:30 అవుతుంది. ఇవి పై అధికారులకు ఎవరికి తెలియదు. మా సమస్యలు మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. డోర్ టు డోర్ వెహికల్ రాకున్నా కానీ కంప్లైంట్ మాత్రం కమిషనర్కి వెళ్ళి వేస్తారు. ప్రతి ఒక్కరికి యజమాన్యంకి ఏం సమస్యలు మా సమస్యలు ఎవరికి అర్థం కావు. గత 3-4 ఏళ్ల నుంచి మేము పని చేసినాం కానీ ఎవరు గుర్తించే నాదుడు లేడు. ఆల్ డ్రైవర్స్ని చెప్పడం ఏమంటే, మా సమస్యలన్నీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా సమస్యలు ఎవరైనా పెద్ద అధికారి మమ్మల్ని తీర్చాలని, మా సమస్యల పైన పోరాడాలని యూనియన్ని కూడా మేము కోరుతున్నాం. నిన్న వేరు తక్కువ వచ్చిందని 3 గంటల వరకు బండ్లు నిలబెట్టినారు. అంటే వేరే డ్రైవర్ వచ్చి వేరే వర్కర్ వచ్చి చెప్తేనే అది బండ్లు పంపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? 17/2 నేను గంగాధర్ను, క్లాబ్ డ్రైవర్ను. నాది వచ్చేసి శనివారం లాస్ట్ ట్రిప్ 740 కేజీలు వచ్చింటే రిటర్న్ పంపించినారు. అప్పటికి టైం 3:30 అయింది. నా పేరు క్లాబ్ డ్రైవర్ దస్తగిరి. మేము ఒకటే అడుగుతున్నాము, ప్రతిరోజు డోర్ టు డోర్ తిరిగేదానికి మేము ఎప్పుడైనా సంసిద్ధంగానే ఉన్నాం. కానీ వార్డ్ అయిపోయిన తర్వాత కూడా కమర్షియల్ కూడా కొన్ని వేస్తున్నాం. కొన్నిసార్లు కుప్పలు ఎత్తిస్తున్నారు, హాస్పిటల్లో ఇంజక్షన్లు వస్తాయి, అవి వస్తూనే ఉన్నాయి. వర్కర్లు తొక్కుతూనే ఉన్నారు. వీళ్ళేమంటారు సెక్రటరీలు, మేము మా ఒక్కడి నుంచి హాస్పిటల్లో ఫోన్ చేస్తున్నారు, అక్కడ పోయి ఎత్తుకోండి అని చెప్తున్నారు. హాస్పిటల్ ఎంతవరకు కరెక్ట్? హాస్పిటల్ సపరేట్ వెహికల్ వస్తుంది, అయినా కూడా క్లాబ్ వెహికల్కి ఎత్తమంటున్నారు. హాస్పిటల్ ఎంతవరకు కరెక్ట్ అండి? ఏ వెహికల్ ఎత్తాం? చిన్న వెహికల్ ఎత్తారా? కొన్ని హోటల్ అయితే పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి. ఒక్కొక్క డ్రమ్ము 100 కేజీలు 150 కేజీలు వస్తుంది. డ్రమ్ములు ఇద్దరే ఎత్తాలి లోడర్సే. ఎక్కడున్నారంటే కనీస సెక్రటరీ ఇంతవరకు మేము చెప్పాం కదా, సెక్రటరీ వచ్చి వాటి క్లియర్ అయింది, వెహికల్ పంపించేస్తున్నామని ఒక్క సెక్రటరీని చెప్తున్నారా? ఏ సెక్రటరీ చెప్పడం లేదు, ఒక మేస్త్రి చెప్పడం లేదు. ఇంకెన్నాలండి? కమిషనర్ గారు ఇంతవరకు చెప్తాం స్పందించి డ్రైవర్లు కానీ సెక్రటరీలు కానీ మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? అట్లా చేయడం లేదు. ఇంకెన్నాళ్ళు ఇలాగే మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వెళ్తున్నాము. మాకు ఇబ్బంది లేదు, తప్పడం లేదు. ఖచ్చితంగా దీనికి ఏదో ఒక పరిష్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.